11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంతంటే జిఎస్టిపి 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. సిఏజిఆర్, దట్ ఈస్ ది సిఏజిఆర్. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీతో ఆ రోజు ఫ్యాక్టరీతో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచమంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమలు కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్
Paints, Isuzu Motors, Foxconn, so many companies have come. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు. గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 130,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్ దీంతో ప్రారంభించారు. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూస్తే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ. మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్. మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఈ మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్. నౌ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇవి కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది. నాకే అర్థం కాలేదు, ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్.
నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్షూరింగ్ వెల్ఫేర్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజియం మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేశాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్ నెక్స్ట్ చూస్తే 48,616 రూపాయలు ఉంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్ నెక్స్ట్ ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అటు వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే చాలా ఇదిగా ఉంటుంది, నేను వేరే దగ్గర కానీ వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా సావరెన్ పవర్ అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి అప్పులు కానీ తప్పులు కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు 370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం. 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఎస్ఎన్ఏ, స్పర్శ్ ఈ 2 బాగా చేసినాం కాబట్టి 250 కోట్లు సాక్షి కింద మాకు సాస్కి కింద డబ్బులు అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రియారిటైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తే క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఇది చేస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే ఎగ్జాంపుల్స్. నరేగా మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ 1,134 కోట్లు పే చేశాం.
5,827 కోట్లు డ్రా చేశాం. జల్ జీవన్ మిషన్ 572 కోట్లు, 1912 కోట్లు. సమగ్ర శిక్ష 235 కోట్లు, 4,390 కోట్లు డ్రా చేశాం. రూరల్ లైవ్లీ మిషన్ 198 కోట్లు చేసి 1,057 కోట్లు డ్రా చేశాం. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్ ఇది మీరు చూస్తే 1 FC ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒక్క ప్రీవియస్ గవర్నమెంట్లో డైవర్ట్ చేసింది మొత్తం కలిసి మార్చి 2024 వచ్చాయి లోకల్ బాడీస్కి, బట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,453 కోట్లు. పీడీ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు 5 ఏళ్లలో 1,689 కోట్లు. 3,142 కోట్లు. దీనిపైన చాలా అజిటేషన్ జరిగాయి, పోరాటాలు చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. అది పే చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 15th ఫైనాన్స్ కమిషన్ రూరల్ లోకల్ బాడీస్కి 4,235 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్కి 2,600, అదే మరి హెల్త్ సెక్టర్కి 1,140 కోట్లు. మొత్తం ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ మనం డబ్బులన్నీ రివైవ్ చేసాం. దీనివల్ల క్లియర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేసి దెన్ వెల్ఫేర్. ఇఫ్ యు సీ హియర్ ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వేకుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ప్రాబ్లం వీళ్ళకందరూ 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు జరగల ఇంత వెల్ఫేర్. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2
ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి రెండూ చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. రెండో తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా ఓపీఎస్ సిపిఎస్ మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేసాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేశాం, దానిపైన మొత్తం అసెస్మెంట్ చేశాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్, అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్, ఇంటింటికి శానిటేషన్ కానీ టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, నవ్ ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసిన స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ. ఎవ్రీ హోమ్ ఐ వాంట్ టు కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడికి డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు PMAGY కింద DMF ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే IIT, నీట్, UPSC, APPSC ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం ఎస్సీ కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేశాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి
ఎస్సీస్లో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఎస్టీ 5,730 కోట్ల రూపాయలు 9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాఫీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, అదనంగా 202 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాం, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాం ట్రైబల్ ఏరియా మొత్తం. అప్గ్రేడింగ్ 42 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని 155 కోట్లు పెట్టి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఇంకొక పక్కన వేరియస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అడవి తల్లి బాట అనే కార్యక్రమం కింద కూడా 914 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేస్తున్నాం. పీవీటీజీ హ్యాబిటేషన్స్కి ఇంప్లిమెంటింగ్ సికిల్ సెల్ అనీమియా కింద కూడా ఏం చేయాలనో ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక్కడ బీసీస్ వచ్చే కొందికి 32,534 కోట్లు ఖర్చు పెట్టి 118 లక్షల బెనిఫిషరీస్ని ఆదుకోవాలనుకుంటున్నాం, చేశాం. 33% మైనర్ మినరల్స్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వడ్డెర కమ్యూనిటీకి, చేతి వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ఎక్కడికక్కడ తీసుకున్నాం. ఇంకొక పక్క వాళ్ళకి 50% సేన్రైజ్ కన్సెషన్ ఇస్తున్నాం. 10 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా పెట్టాం. లిక్కర్ షాప్లో 10% గీత కార్మికులకి రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200, 500 యూనిట్లు వీవర్స్కి ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 25,000 రూపాయలు వీవర్స్ ఫ్యామిలీస్కి ఈ నెల 7వ తారీఖు ఇస్తున్నాం, ఎవ్రీ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణ్ సెలూన్స్ కూడా ఫ్రీ పవర్ ఇచ్చాం. ఈ విధంగా వేరియస్ యాంగిల్స్లో పెట్టి ఏ కమ్యూనిటీకి ఏం చేస్తే బాగుపడతారు, ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళ వృత్తులు ఏంటి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. మైనారిటీకి కూడా 4,856 కోట్ల రూపాయలు పెట్టి 17 లక్షల బెనిఫిషరీస్కి ఇచ్చాం. హాన్రోరియం ఇచ్చాం మౌజుంలకి, అదే మరి ఇమాములకి. ఇంకొక పక్క పాస్టర్స్ కూడా ఇచ్చాం. అదే మరిగా వర్క్ అడ్మినిస్ట్రేషన్ రీవైటలైజ్ చేస్తున్నాం. ఆ ప్రాపర్టీని మైనారిటీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు పోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. లైవ్లీహుడ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది, మైనారిటీ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది. కేంద్రం నుంచి డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ డ్రా చేసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కేంద్రం నుంచి ఎంత రాగలిగితే అంత తీసుకొని దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అడిషనల్ మనీ ఖర్చు పెట్టి ఆ కమ్యూనిటీస్ అన్నిటినీ, వల్నరబుల్ కమ్యూనిటీస్ అన్నిటినీ, మార్జినలైజ్డ్, వల్నరబుల్ వీళ్ళందరి కోసం స్పెషల్ ఫోకస్ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇట్ ఈజ్ ఎ మోడల్. నాకు ఎప్పుడు దగ్గరుండే కార్యక్రమం ఇది. నా మానస పుత్రిక. 35 ఏళ్లుగా ఈ ప్రోగ్రాం ఎంతమంది 30 ఏళ్ళు ఎన్ని చేసినా దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నేనే పెట్టాను ఆ రోజు సర్ఫ్ అని వెలుగు ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాం. 8,31,439 మంది సంఘాలు, 84,61,926 మెంబర్లు. ఇంకొక పక్క 2,74,797 అర్బన్ మెప్మా, 24,75,238 మెంబర్లు. మొత్తం 5 లక్షల మందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని, ఎంఎస్ఎంఎల్గా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ లాస్ట్ ఇయర్ 1,47,040 సర్ఫ్, 32,330 మెప్మా. క్రెడిట్ సపోర్ట్ 1,496 కోట్ల రూపాయలు, ఇక్కడ 750 కోట్లు. ఫైనాన్స్ త్రూ బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ 33,614 కోట్లు, 9,605 కోట్లు. అడిషనల్ క్రెడిట్ యాక్సెస్ ఫ్రమ్ సోర్సెస్ అదర్ దెన్ బ్యాంక్స్ 14,757 కోట్లు. మొత్తం మీరు చూస్తే ఇప్పుడు స్వయం బ్రాండ్ తీసుకొస్తున్నాం. 60 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ తీసుకున్నాం. వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రాపర్ రెసిపీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తీసుకుపోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందుకే కామన్ బ్రాండింగ్ స్వయం ఈ పేరు మొన్నే పెట్టాం. ఒక 60 మంది కన్సల్టెంట్స్
వేరియస్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ అండ్ నెట్వర్కింగ్, వేరియస్ యాంగిల్స్, స్కిల్ డెవలప్మెంట్ అన్నిట్లో పనిచేస్తున్నారు. ఇది పెద్ద ఉద్యమం నా లెక్క ప్రకారం. ఇంతమంది 1,15,00,000 మంది ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా అండ్ మెప్మా. వాళ్ళ దగ్గర 30,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఇక్కడ. వాళ్ళకు కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్ చేసి లైవ్లీహుడ్ కోసం ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వస్తువులు తయారు చేయగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఏపీ నెంబర్ 1 ఇన్ ఇండియా with highest number of bank loans availed by rural SHG. 97% SHG availed bank loans. Highest credit coverage towards SHG. More than 50% SHG utilized for livelihood and income generation activities. చాలా మంది కన్జంప్షన్ లోన్స్కి ఖర్చు పెడతారు. దట్ వాజ్ వరీడ్ ఫర్ మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇచ్చిన డబ్బులు కన్జంప్షన్ వాడుకోవడం, మళ్ళీ తిరిగి పే చేయడం, మళ్ళీ కట్టడం కరెక్ట్ కాదని చెప్పా. ఇప్పుడు ట్రాక్లో పడుతున్నారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ మేకింగ్ క్రెడిట్ యాక్సెస్ టు 35,934 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ PMFMV. AP has become model for the country. First in India to complete digitalization of SHG loaning process. Total digitalization వెళ్ళిపోయారు. ఇంకొక పక్క MCPs uploading and bank loan sanctions online. Everything is seamless online. Second in India under PM Swanidhi support. MEPMA facilitated nearly 267 crores loans to street vendors and micro enterprises. యాన్యువల్ సేవింగ్స్ 30,000 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, రెండు కలిపి. అదే మాదిరిగా బ్యాంకులు కూడా waived of toll types of charges for SHG loans following SLBC resolution. ఎక్కడికక్కడ సీమ్లెస్గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ వస్తుందో ఆల్ బెనిఫిట్స్ ఆలోచిస్తున్నాం. అవర్ SHG షో స్ట్రాంగ్ ఫిజికల్ డిసిప్లిన్. 0.67% NP. Nowhere in the world, no organization in the world. అంటే 0.67% NPA. This is the biggest success story we built. దీన్ని లేవరేజ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఈ ఇయర్ 5 లక్షల మంది MSME ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ లైవ్లీహుడ్ ఫర్ ఉమెన్ అండ్ బిలో పవర్టీ. ఇది జరుగుతుంది, ఇది చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొత్తగా ఇన్నోవేట్ చేశాం. చాలామందికి అర్థం కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇండియా ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. కరెంటు లేని రోజులు, ఇంటిపైన కరెంటు తయారు చేసుకునే రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లే లేని రోజులు. ఇప్పుడు పొలాల్లో ఫోన్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ ఫోన్ ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. బ్యాండ్ విత్ ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆలోచించిందంటే P3 వల్ల, అంటే PPP మోడల్. వాట్ ఈజ్ PPP? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జేగురుపాడు పవర్ ఇచ్చాను, జీవీకే చేశారు. చేసిన తర్వాత 30 ఏళ్ళు, 25-30 సంవత్సరాలకి ఇచ్చాం. తిరిగి ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పీరియడ్లో వాళ్ళు సర్వీస్ చేశారు, కొద్దిగా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేసి ప్రాజెక్ట్ని వాళ్ళు వేరే బిజినెస్లు చేసుకున్నారు. అంటే కావాలంటే మనం ఒకళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే చేస్తాం, కండిషన్స్ మారుతూ ఉంటాయి. దీనివల్ల ఈరోజు రోడ్లు వచ్చాయి, పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి. దీనివల్ల సంపద పెరిగింది, ఉపాధి పెరిగింది, ప్రతి ఒక్కరి ఆదాయాలు పెరిగాయి, కన్వీనియన్స్ పెరిగింది. యాజ్ సీఎం
96, 97 నేనైతే ఒక్కసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు నుంచి తిరుపతికి 8 గంటలు పట్టింది. ఏంటి కారణం? 4 అడుగులు 6 అడుగులు గుంతలు, నేషనల్ హైవే. నేను అడిగారు, ఏంటా ఈ పరిస్థితి? సార్ డబ్బులు లేవు, ఏం చేయాలి? నువ్వు ఖర్చు పెట్టచ్చు కదా, కనీసం బోల్డర్స్ వేసి మట్టి వేయచ్చు కదా అంటే, సార్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ అదే రోడ్డుని ఇదే పీపీపీ మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో మొదటి బిట్టు తడాటు నెల్లూరు. అక్కడి నుంచి అన్స్టాపబుల్. టుడే అవర్ రోడ్స్, మీరందరూ ట్రావెల్ చేస్తున్నారు, బెనిఫిట్ అయ్యారు, మీరు మాట్లాడరు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ. బెనిఫిషరీస్ మాట్లాడరు, కానీ విమర్శలు మాత్రం చేస్తానే ఉంటారు. అంతే. ఇప్పుడు ఏ రోడ్డు, ఆ రోడ్డు మీద పోతే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది రోడ్డు ట్రావెలింగే. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. మొన్నటి వరకు మన దగ్గర నేషనల్ హైవే వరకు బాగానే ఉండేది, దిగితే గుంతలు, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ P3 has brought wealth for the nation. Some individuals కూడా సంపద వచ్చింది. We want to create P4. That is where public-private people's partnership, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం, top 10%, bottom 20%. It is our social responsibility. Society has given this recognition to you. అదర్వైజ్ ఎక్కడ చదువుకుందామంటే మీరంతా గవర్నమెంట్ స్కూల్సేనా? ఎవరు డబ్బులు అండి మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అందుకే నేనేమన్నాను, 10% అనేవాళ్ళు 20%ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం కింద 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2,40,000 మందికి స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అయింది. ఒకతనికి షాప్ పెట్టి ఇచ్చారు, ఒకతని పిల్లలు చదివిస్తున్నారు, ఒకతనికి ఇల్లు కట్టించారు. ఇలాంటి వేరియస్ కార్యక్రమం చేస్తున్నారు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. వాళ్ళ పిల్లలే ప్రజల్ని ఆస్తిగా తీసుకుని, కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా తీసుకొని, అదర్ ఆస్తులు ఉంటే అవి కూడా అదనంగా తీసుకొని ప్లానింగ్ చేయడం. వాళ్లకు మనకు వ్యత్యాసం. చదువుకున్న తర్వాత ప్లానింగ్, ఏం చేయాలనో స్పష్టత, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, ఒక రోజున వీళ్ళు బంగారు కుటుంబాలు మార్గదర్శులు అయ్యే పరిస్థితి తీసుకురమ్మని ఆదేశాలు ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, సొసైటీ పైన పెట్టాం. ఇప్పుడు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మీరు కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ ఫాస్ట్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ టైంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల ఆవరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ మీరు చూస్తే, ఇక్కడ ఆంధ్ర 17,598 కోట్ల రూపాయలు. అంత మునుపు మనకు నేనున్నప్పుడు 19-20 వరకు ఖర్చు పెట్టింది. 17,598 ఇక్కడికి వచ్చినప్పుడు 24,061 కరస్పాండెన్స్గా పెరగలేదు. ఇప్పుడు 32,000 కోట్లు పెంచాం. 1.5 times పెంచాం. బట్ ఇది నాట్ సఫిషియంట్. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. దానికే వేరియస్ రిసోర్సెస్ ద్వారా వీఆర్ వర్కింగ్.
నెక్స్ట్ ఇక్కడి నుంచి విషియస్ సర్కిల్ నుంచి వర్చువస్ సైకిల్ వరకు